సార్ ఇటీవల జెడి వ్యాన్స్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఒక డిస్కషన్ నడిచింది. జెడి వ్యాన్స్ ఒక కామెంట్ చేశాడు. ఇజ్రాయెల్‌కి మేము తప్ప ఇంకొక దిక్కు లేదు అనగానే, దానికి ఇజ్రాయెల్ కౌంటర్ పార్ట్‌గా మాకు భారత్ లాంటి గొప్ప దేశాలున్నాయి, నమ్మకస్తులైన దేశాలున్నాయని అన్నారు. సో, అంటే ఇజ్రాయెల్‌కి, అమెరికాకు ఉండే సంబంధాలు మనకి తెలుసు. ఆహ్, అటువంటి స్నేహితుడినే కాదనుకుని భారత్ యొక్క గొప్పదనాన్ని జెడి వ్యాన్స్‌కి గుర్తు చేయడం అనేది ఇక్కడ చాలా అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? క్లియర్ ఆబ్జెక్టివ్‌తో ఎంటర్ అయిన దేశం ఒకటే ఈ యుద్ధంలోకి, ఇజ్రాయెల్. ఇరాన్ దగ్గరికి అణుబాంబులు వచ్చాయంటే ఇరాన్ మా మీద వేస్తామని అన్నారు. సో ఇరాన్ దగ్గరికి అణుబాంబులు రాకూడదు. ఇరాన్ దగ్గరికి అణుబాంబులు వచ్చాయంటే మా దేశం మీదకి ముప్పు ఉంది, మేము అటాక్ చేస్తాం. ఇరాన్ హమాస్కి, హౌతీస్కి, హెజ్బుల్లాకి ఇస్తున్న ఫైనాన్షియల్ ఎయిడ్, లాజిస్టిక్ ఎయిడ్, ఈ సపోర్ట్ తగ్గాలి. తగ్గకపోతే మాత్రం మేము యుద్ధం చేస్తాం, ఎందుకంటే వాళ్ళందరూ మా దేశాన్ని వచ్చి అటాక్ చేస్తారు. యుఎస్ఏ ఆబ్జెక్టివ్ ఏంటి? సరే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, నేను వెళ్ళి వాళ్ళ ఐలాండ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్గో ఐలాండ్స్ వాటి మీద కంట్రోల్ తీసుకుంటాను, ఇరాన్ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కంట్రోల్ తీసుకుంటాను, వెనిజులా ఆయిల్, పెట్రోలియం రిజర్వ్స్, ఇరాన్ పెట్రోలియం రిజర్వ్స్ వచ్చేసాయంటే పెట్రో డాలర్ విల్ రూల్ ఓవర్ ద వరల్డ్ అని అనుకున్నాడు సింపుల్ గా. రెజీమ్ చేంజ్ చేసేసి ఆయతుల్లా ఖమేనీ 30-35 వేల మందిని చంపేశాడు 3 నెలల్లో. వాళ్ళు మనం ఆయన చంపేసామంటే వాళ్ళు వచ్చి ప్రజలు వచ్చి గవర్నమెంట్ తీసుకుంటారని తప్పంచనా వేశాడు. తప్పంచనా వేసి యుద్ధం చేశాడు. రెజీమ్ చేంజ్ జరగలేదు, దెబ్బతిన్నాడు. ఎట్లా బయటకు పడాలని చూసుకున్నాడు. ఒక ర్యాంప్ దొరికింది, బయటకు వచ్చాడు. ఆయన ఇజ్రాయెల్ని ముంచేసి బయటకు వచ్చాడు. ఇజ్రాయెల్ని ముంచి బయటికి రావడంతో వాళ్ళ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఈ పీస్ టాక్స్ లో ఇజ్రాయెల్ అంటూనే ఉంది, పాకిస్తాన్ నన్ను మోసం చేస్తోంది, పాకిస్తాన్ మమ్మల్ని మోసం చేస్తుంది అంటూనే ఉంది ఇజ్రాయెల్. మమ్మల్ని అడగట్లేదు ఈ పీస్, దానిలో మాతో కన్సల్టేషన్ లేదని అంటూనే ఉంది ఇజ్రాయెల్. ఎవరి మాట వెళ్ళారు. యుఎస్ఏ వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుని వచ్చేసింది. ఇజ్రాయెల్ ఏమన్నారు, మాతో అగ్రిమెంట్ కాలేదు, మేమేం సైన్ ఆఫ్ చేయలేదు. సో సౌత్ లెబనాన్ లో హెజ్బుల్లాస్ ఉన్నంత వరకు నేను అటాక్ చేస్తాను సౌత్ లెబనాన్ని, నేను వాళ్ళని ఉన్న స్థావరాలు కొడతాను, నా దేశాన్ని నేను సంరక్షించుకుంటాను. సో ఆ డిసగ్రిమెంట్ లో ట్రంప్ గారు ఆయన నేతన్యాహుని తిట్టడము, బౌద్ధులు కూడా వాడడం జరిగింది, అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడడం జరిగింది. అలాంటిది ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటాడండి? సో దాని ముందర ఏమైంది, ఈ ఇజ్రాయెల్ యుద్ధం ఇరాన్ మీద అటాక్ చేసే 24 గంటల ముందర మోడీ గారు తిరిగి వచ్చారు ఇజ్రాయెల్కి వెళ్ళి కలవడము, పర్సనల్ కనెక్ట్ ఇంకా ధృవీకరించుకోవడము, డిఫెన్స్ అగ్రికల్చరల్ సెక్టర్ లో మన ప్యాక్ట్ ని, మన రిలేషన్స్ ని ఇంకా డీపెన్ చేసుకోవడము, మన డిఫెన్స్ కోసము ఏం కావాలి, వాళ్ళ కోసం ఏం కావాలనేది మనము ఒప్పందాలు చేర్చుకోవడము, ఇంటర్ డిపెండెన్స్ ఉండాలని స్ట్రాంగ్ రిలేషన్స్. మీరు చూస్తే 1992లో ఎప్పుడైతే మనం దౌత్య సంబంధాలు యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేసాం, ఎప్పుడైతే మనము ఐ థింక్ 1992లోనో 91లోనో ఫస్ట్ టైం ఎంబసీస్ సెటప్ చేయడం జరిగింది. అక్కడి నుంచి $200 మిలియన్ ఉన్న బిజినెస్ ఇప్పుడు $10 బిలియన్ దాటి అయిపోయిందండి 2024లో. ఇప్పుడు 2025-26 చూస్తే ఆ క్వాంటమ్ అబౌట్ $12 బిలియన్, $13 బిలియన్ వెళ్ళిపోయింది. అది ఎక్స్క్లూడింగ్ డిఫెన్స్ అగ్రిమెంట్స్. దేనిలో? సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, వీటిల్లో మీరు చూస్తే 21st సెంచరీలో డ్రిప్ ఇరిగేషన్ మనకు వచ్చింది ఇజ్రాయెల్ నుంచే. సో అంత అవినాభావ సంబంధం ఉంది ఇజ్రాయెల్ తోటి. దెన్ మనకి బాంబే అటాక్స్ లో వాటిలో జరిగినప్పుడు ఏమైంది, జ్యూస్ టార్గెట్ చేయడం జరిగింది, మూసాద్ మనకి ఇంటెలిజెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఏమైంది, ఇంటర్ డిపెండెన్స్ పెరిగింది. రాకి మూసాద్కి ఒక రిలయబుల్ ట్రస్ట్ రిలేషన్షిప్ పెరగడం జరిగింది. మీరు మేము ఆల్ వెదర్ ఫ్రెండ్స్, మీ ట్రబుల్ అయితే మేము, మా ట్రబుల్ అయితే మీరు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవచ్చండి. సో దాంతో ఏమైందంటే నమ్మకం ఏర్పడింది. సో దాంతో నెతన్యాహు సేమ్ థింగ్, మళ్ళీ ఇందాక చెప్పింది నేను, నెతన్యాహు ఏం చూస్తున్నాడు, ఇండియా ఏం చూస్తుంది, టెర్రరిజం ఈజ్ రాంగ్ అని చూస్తుంది. ఇండియా ఇస్ అ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం, వీఆర్ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం. సో అది రాంగ్ కాబట్టి ఇండియా ఇస్ స్టాండింగ్ విత్ ఇజ్రాయెల్. సో ఇండియా ఇస్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. యూఎస్ఏ కాదు అంటే మనం ఏం చేయలేము, మేమేం చేయలేము. యూఎస్ఏ ఇవాళ ఇజ్రాయెల్ ఫ్రెండ్ కాదు, మేమే పెద్ద బిగ్ బ్రదర్ అని చెప్పుకుంటే మాత్రం కుదరదు. ఇజ్రాయెల్ బెస్ట్ ఏంటో ఇజ్రాయెల్ డిసైడ్ చేస్తుంది, యూఎస్ఏ డిసైడ్ చేయదు. అందుకే మాకు ఇండియా ఉందని క్లియర్గా మెసేజ్ ఇచ్చాడు. మీరు అనుకోకండి మీరు ఒక్కరితో రిలేషన్ ఉందని, మాకు ఇండియాతో కూడా రిలేషన్ ఉంది, ఇండియాతో కూడా ట్రేడ్ రిలేషన్ ఉంది. ఏముంది, $10-12 బిలియన్ ఉంది, ఇంకా కొన్ని ఒప్పందాలు చేసుకుంటాము. ఇప్పుడు మీరు బరాక్ మిసైల్స్ చూసారు, మీరు ఇండియాతో చూసే రిలేషన్స్ చూసారంటే మీరు మల్టిపుల్ ఇవి ఉన్నాయి మీకు. మీరు ఈ హిస్టారికల్ కాంటాక్ట్స్ లో వాటిలో కూడా చూసారంటే మీకు వీటిల్లో మీరు 1971 వార్లో 61 దేశాలకి ఇందిరాగాంధీ గారు రాశారు మాకు హెల్ప్ కావాలని. దానిలో 3 దేశాలు, ఆ 3 దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి రెస్పాండ్ అయింది. అండ్ ఆ టైంలో ఇరాన్ కి పంపించే వెపన్ సిస్టమ్స్ ఆవిడ గోల్డా మేయర్ డెసిషన్ తీసుకుని ఇండియాకి పంపించారు ఆవిడ. దట్ ఈస్ ద క్రిటికాలిటీ, ఆఫ్ దట్ రిలేషన్షిప్ అండి. అండ్ ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేసింది ఆ టైంలో, వెపన్ సిస్టమ్ వేయడంతో మనం ఆ 71 వరకు వెళ్ళడం జరిగింది. మనం
సో అక్కడి నుంచి మనకి ఏర్పడిన సంబంధాలు అప్పటికి కూడా, దాని తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, పిఎల్ఓ తోటి వాళ్ళతో సంబంధాలు పెంచుకున్నారు. కానీ ఇజ్రాయల్ వాజ్ అన్ వాచ్ మోడ్, వాళ్ళు ఎప్పుడు మనకి యాంటీ వెళ్ళలేదు. దాని తర్వాత మెల్లమెల్లగా దౌత్య సంబంధాలు ఏర్పడము, దాని తర్వాత మనకు ఇంకా క్లోజ్ అవ్వడము, ఇప్పుడు కరెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఇంకా క్లోజ్ అవ్వడము, దాంతో జరగడంతో ఇప్పుడు ఒక అవినాభావ సంబంధం అనేది జరిగింది. ట్రేడ్ ప్యాక్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీస్ ఆర్ వెరీ గుడ్ డెవలప్మెంట్స్ అనమాట. అండ్ డిఫెన్స్ లో మనము బ్రహ్మోస్ డెవలప్ చేయడము, జాయింట్ టెక్నాలజీ తోటి, మీ టెక్నాలజీ మా టెక్నాలజీ, ఐరన్ డోమ్ టెక్నాలజీ మనం ఇప్పుడు మన టెక్నాలజీ ట్రై టు అండర్స్టాండ్ హౌ దే డిడ్ ఇట్ అండ్ మనం కూడా ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేయడము, మన డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు చూసి నేర్చుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో జరుగుతున్నాయి కాబట్టి, అండ్ రీసెంట్గా ఒకటి రెండు మోడీ గారి మీద జరగబోయే అటాక్స్ కూడా మూసాద్ మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చిందన్న ఒక రిపోర్ట్ కూడా ఉంది. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అవినాభావ సంబంధాలు ఏర్పడతాయి. సో అందుకే ఇజ్రాయెల్ ఏమంటుంది, ఆయన నెతన్యాహు ఏమంటున్నాడు, మాకు ఇండియా ఉంది, మీరు కంగారు పడకండి, మీతోనే కాదు మాకు ఇండియా కూడా ఉంది, మీతో రిలేషన్ కాదనట్లేదు, కానీ మీరు ఒక్కరే కాదు మాకు ఇండియా కూడా ఉందని చెప్పారు. అండ్ ఈజ్ రైట్. సార్, ఈ దౌత్య సంబంధాలు ఇంతకుముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనము రీసెంట్గా సీచెల్ లాంటి ఒక చిన్న దేశానికి కూడా వెళ్ళాం కదా. సో ఏంటి అంటే మన స్ట్రాటజీ చిన్న దేశాలతోటి మనం ఎలాంటి రిలేషన్స్ పెట్టుకుంటున్నాము? సో ప్రతి దేశంతో అంటే మన స్ట్రాటజిక్ కమిటీ ఏదైతే ఉంటుందో, అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో ప్రైమ్ మినిస్టర్ గారికి ఒకటి విజన్ ఉండడం అండి. ప్రైమ్ మినిస్టర్ అనే మనిషికి ఒక విజన్ ఉండాలి, ఆయనకి ఏం కావాలనేది. ఆ విజన్ అనేది ఆయన సెంట్రల్లీ ఆయనకున్న టీంకి చెప్తారు, నాది ఈ విజన్, దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి స్ట్రాటజీ ఏంటి, పాత ఏంటని చెప్తారు. ఆయన టీం పిఎంఓ ఆఫీస్ టీం ఉంటుంది, వాళ్ళు దానికి రీసెర్చ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పింది, చైనాని కౌంటర్ చేయాలి, లేకపోతే పాకిస్తాన్ని కౌంటర్ చేయాలి, ఎలా కౌంటర్ చేయాలి. సో వాళ్ళు చేస్తున్న స్ట్రాటజీని వాళ్ళు అడ్డ తిప్పాలి. సో వీటిలన్నిటితో ఏముంటుందంటే, మీరు ఆస్ట్రేలియన్ ఇప్పుడు సేషల్ అంటున్నారు, మీరు ఆస్ట్రేలియా అంటారు, న్యూజిలాండ్ అంటారు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంతో ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మనకి సిలికాన్ చిప్స్ కోసం మనము సిలికాన్ చిప్స్ అవన్నీ మన ఈ ఐటీ కోసం ఈ మైక్రో చిప్స్ అవి కావాల్సిన ఇండస్ట్రీ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆస్ట్రేలియా నుంచి మనకి వచ్చాయంటే ఇట్ ఈజీ అయిపోతుంది. మన డిపెండెన్స్ ఆన్ మిడిల్ ఈస్ట్, ఒక సునామీ వస్తే, ఒక భూకంపం వస్తే మన దగ్గర రేట్లు పెరిగిపోతాయి, మన మార్కెట్ దెబ్బతింటుంది. అలాంటిది మనము ఇంటర్నల్లీ ప్రొడ్యూస్ చేసుకున్నాం అనుకోండి, వేరే చోటు నుంచి రా మెటీరియల్ తెప్పించుకుని మనం ఇంటర్నల్గా మన మార్కెట్ మనం ప్రొడ్యూస్ మైక్రోచిప్ టెక్నాలజీని మన ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతాయి, ఎక్స్టర్నల్ డిపెండెన్స్ తగ్గుతుంది. అలా సో ప్రతి దేశానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సేషల్ లాంటి దేశంతో ఏంటి, మేబీ టూరిజం ఉంది, టూరిజం కాక వాళ్ళ సేషల్ దగ్గర వేరే వనరులు ఏమో బెనిఫిట్ ఉంటుంది, అది డ్రాప్ చేసి ఆ అగ్రిమెంట్ మనం సేషల్తో చేసుకున్నాం అనుకోండి, మాది మీకు కావాలి. ఒకటి ఏంటంటే ఆ కమిటీ ఏం డిసైడ్ చేస్తుందంటే, ఆ దేశానికి కావాల్సింది మన దగ్గరే ఉంది, మనకు కావాల్సింది ఆ దేశం దగ్గరే ఉంది, మనం ఎలా ఎంగేజ్ చేసుకోవచ్చు, ట్రేడ్ లో ఎలా ఎంగేజ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎట్లా ఎంగేజ్ చేసుకోవచ్చు, వెళ్ళి ఆ విషయాల మీద మాట్లాడంటే ఆ దేశం ఎందుకు కాదంటుందండి. మేము మీకు మా డిఫెన్స్ టెక్నాలజీ ఇస్తాము, మీరు మీ దగ్గర ఉన్న ఈ టెక్నాలజీ మాకు ఇవ్వండి, లేకపోతే ఇండస్ట్రీ ఇంపోర్ట్స్ మాకు ఇవ్వండి, ఒక ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఎక్కువ టారిఫ్స్ అవి మేము మీకు టారిఫ్ ఎక్స్క్యూజ్ ఇస్తాం, మీరు మాకు టారిఫ్ ఎక్స్క్యూజ్ ఇవ్వండి, లెటర్స్ ఎక్స్చేంజ్ కూడా లో రేట్లో వస్తాయి, మన కస్టమర్స్ కూడా లో రేట్లో వస్తుంది, మనకి ట్రేడ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్, బట్ దెన్ క్రియేటింగ్ దట్ రోడ్ మ్యాప్, అండర్స్టాండింగ్, వాళ్ళ దగ్గర ఏముందన్నది అండర్స్టాండ్ చేసుకోవడం, రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడం, దాన్ని చేజ్ చేయడం, ఆ దానిలోనే ఇది మోడీ గారు చేస్తున్న ఎఫర్ట్ ఇవన్నీ అండి. సార్, చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా శ్రీ పరమేశ్వరన్ గారి విశ్లేషణ. వసుదైక కుటుంబం అనేటువంటి నినాదంతో ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ప్రపంచంలోనే పెద్దగా తయారవడానికి ఒక్కొక్క స్టెప్ వేయడం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.